పిచ్చోళ్ళు కాకపోతే ఇంటర్లింక్ లో ఫ్రీగా వచ్చే కాయిన్స్ కి వాల్యూ ఏమి ఉంటది బ్రో? ఎవరు చెప్పారు బ్రో మనకి ఫ్రీగా వస్తున్నాయని? ఇప్పుడు మనకి యూట్యూబ్ లో డబ్బులు ఎలా వస్తాయి? వీడియోలు చూసేటప్పుడు మధ్యలో యాడ్లు వస్తాయి కదా, ఆ యాడ్లే వాళ్ళకి పైసలా మారుతాయి. సేమ్ ఇక్కడ కూడా మనం మైండ్ చేసేటప్పుడు యాడ్లు వస్తాయి కదా, ఆ యాడ్స్ ద్వారా వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, ₹1 ఇస్తున్నాం ₹1 తీసుకుంటున్నాం. కాకపోతే మనకు కొంచెం టైం ఉంది అది లిస్టింగ్ అవటానికి. 5 మిలియన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ 28th చాలా మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా ఇంటర్లింక్ లో సైన్ అప్ చేసుకోకపోతే ఇలా చేయండి, ప్లే స్టోర్ లో ఇంటర్లింక్ అనే యాప్ ఉంటది, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేసి ఐడి క్రియేట్ చేసుకుని గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. ఇప్పుడు గూగుల్ తో సైన్ అప్ మీ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యండి. ఇప్పుడు ప్రొఫైల్ క్లిక్ చేసుకుని ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇది ప్రెస్ చేసి కోడ్ ఎంటర్ చేయండి. 1000 కాయిన్స్ బోనస్ కింద మీ అకౌంట్ లో యాడ్ అయ్యి మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ 4 hours ఒకసారి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు 30 కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మంచిగా దాచుకోండి, ఫ్యూచర్ లో దీనికి మంచి వాల్యూ వస్తుంది, అప్పుడైతే అమ్ముకోండి. ఓకేనా? ఇలా మన వాలెట్ ని ఎలా కనెక్ట్ చేయాలనే చూద్దాం. కింద గ్లోబ్ ఆప్షన్ నొక్కండి, పైన వాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు క్రియేట్ న్యూ వాలెట్ మీద ప్రెస్ చేసి ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. కింద కంటిన్యూ ప్రెస్ చేస్తే మీ వాలెట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ పక్కన బ్యాకప్ మీద ప్రెస్ చేసి కింద షో మే రికవరీ పేజ్ అని నొక్కండి. మీకు ఒక 12 వాట్స్ అయితే కనపడుతుంది. దీన్ని అయితే ఫోటో తీసుకోండి. ఇది ఒక చిన్న క్విజ్ లా ఉంటుంది, ఏముండదు. లైక్ 1వ దాంట్లో ఏముంది, 3వ దాంట్లో ఏముంది, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సో అక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఇక్కడ సేమ్ అదే ఇచ్చేయండి. నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి కనెక్ట్ నౌ అని కొట్టండి. కథ మీ ఇంటర్లింక్ ఐడికి వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో ITL కాయిన్స్ ఇంకా లిస్టెడ్ అవ్వలేదు, సో అది లిస్టెడ్ అయిన తర్వాత దానికి వాల్యూ వస్తుంది. సో అప్పుడు మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు.